మిథునం తీసుకుని రమ్మని మహాలక్ష్మి తొందర పెడుతుంది. సీత జాడ ఇంకా తెలియలేదు. ఏం చేద్దాం సుశీల? సీతే మిథునం తెలియక మహాలక్ష్మి తొందర పెడుతుంది. సీత రాకపోతే మనం మాత్రం ఏం చేయగలమండి? సీత గురించి మహాలక్ష్మికి నిజంగా తెలియకపోతే సీత ఏమైనట్టు? మన ఇంటికి రాక, రేవతి వాళ్ళింట్లో లేక, మహాలక్ష్మి వాళ్ళింటికి వెళ్ళక సీత ఎక్కడున్నట్టు? సీత చాలా కష్టపడి మన మిథునలా ఇంత దూరం నెట్టుకొచ్చింది. అలాంటి సీతకేదైనా జరిగితే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేమండి. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం సుశీల. సీతకి ఏం జరగకూడదంటే మనం మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి సీతే మిథునం చెప్పేద్దాం. మనమలా చెప్తే సీత ఇన్నాళ్లు పడ్డ కష్టం వృధా అయిపోతుందండి. సీత పడ్డ కష్టం కన్నా ఇప్పుడు సీత ప్రాణాలే ముఖ్యం సుశీల. నిశ్చితార్థానికి అడ్డొస్తుందని నిజంగా మహాలక్ష్మి సీతను లాక్ చేసుంటే సీతే మిథునం చెప్పేయడం బెటర్. అప్పుడు సీతపై మహాలక్ష్మి కోపం రెట్టింపోతుంది కదండి. అవుతుంది, కానీ సీతను ప్రాణాలతో అయితే విడిచిపెడుతుంది కదా. ఒక్కసారి సీత క్షేమంగా బయటపడ్డాక తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మిథునలా సీత మహాలక్ష్మి అహంకారాన్ని అణిచివేయాలనుకుంది. ఆ కుటుంబానికి బుద్ధి చెప్పాలనుకుంది. తన మీద పడిన నింద నిజం కాదని ప్రూవ్ చేసి రామ్కి దగ్గరవ్వాలనుకుంది. ఇప్పుడు మనం నిజం బయట పెడితే అవేవీ నెరవేరవు. నేను అవన్నీ ఆలోచించాను. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం సీత ప్రాణాలు. వెంటనే వెళ్ళి సీతా మిథున ఒక్కరేనని మహాలక్ష్మితో చెప్పేద్దాం. ఏంటమ్మా కట్లూడి రావట్లేదా? నన్ను వచ్చి హెల్ప్ చేయమంటావా? నువ్వెందుకురా హెల్ప్ చేయడం? లేడీ తాండ్ర పాపర్ హైడ్ లాగా తనే తాళ్ళు తెంపుకుంటుందేమో చూద్దాం. చూస్తుంటే అదే జరిగేలా ఉందిరా. తాళ్ళు తెంపుకొని మన తాట తీస్తుందేమో. దయచేసి నన్ను వదిలేయండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇందాక మమ్మల్ని బెదిరించావు కదమ్మా, ఇప్పుడు బ్రతిమలాడుతున్నావేంటి? అమ్మాయి గారికి గింజుకొని గింజుకొని ఆయాసం నీరసం వచ్చినట్టున్నాయిరా. అయ్యో పాపం, బిర్యానీ పెడితే బలం పుంజుకొని మళ్ళీ కట్లు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుందేమో. ఏంట్రా అడుగుతున్నాను కదా అని వెటకారంగా ఉందా? ఒక్కసారి నన్ను వదిలి చూడండి, నేనేంటో చూపిస్తాను మీకు. చా, ఒకసారి కట్లు విప్పుతారు, ఏం చేస్తుందో చూద్దాం. రేయ్ వద్దురా, తను చాలా ఖతర్నాక్ అని ఆల్రెడీ బాస్ చెప్పాడు. ఏంట్రా భయపడుతున్నారా? మీరసలు రౌడీలేనా? రేయ్ తను మనల్ని ఛాలెంజ్ చేస్తుందిరా. కాదురా, రెచ్చగొడుతుంది. కట్లు విప్తే ఏమైనా జరగచ్చు, కామ్గా ఉండండి. మీకు సిగ్గు రోషం పౌరుషం ఏమీ లేవేంట్రా? కడుపుకి ఏం తింటున్నారా మీరు? రేయ్, ఏదైతేదైంది, దాని కట్లు విప్పుదాం. రా రా రా, నీకు ధైర్యం ఉంటే కట్లు విప్పు, మీ ముగ్గురిని చంపేస్తాను. రేయ్ ఆగరా, అనవసరమైన రిస్క్ వద్దు. తను పారిపోయిందంటే బాస్ మనల్ని చంపేస్తాడు. మనం ముగ్గురు ఉన్నాం, అది ఒక్కతి, పైగా ఆడది, ఏం చేస్తుంది? రిస్క్ వద్దన్నానా? అది ఏమి వాగినా విననట్టు పట్టించుకోకుండా కామ్గా ఉండండి. వాగి వాగి అదే నోరు మూసుకుంటుంది. ముక్కలేండి. ఛ, వీళ్ళని ఛాలెంజ్ చేసి ఉపయోగం లేకుండా పోయింది. నేను కట్లు విప్పి పారిపోలేకపోయినా కనీసం నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా తెలియాలి. ఎలా? సీత గురించి ఇంకా ఏం తెలియలేదు రామ్. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇస్తే మంచిదేమో. అవును రామ్, ఆలస్యం అయ్యే కొద్దీ సీతకి ప్రమాదం జరగచ్చు. సీత వాళ్ళ నాన్నకు ఫోన్ చేయి రామ్. ఆయన పై అధికారులతో మాట్లాడి సీత గురించి ఎంక్వైరీ చేయిస్తాడు. శివకృష్ణ బావగారు నిన్ననే మాకు ఫోన్ చేసి సీత గురించి అడిగారు.
ఈ రోజు ఇక్కడికి వస్తానని చెప్పారు కూడా. సీత కనిపించట్లేదని తెలిస్తే ఆయన కంగారు పడతారని మేం ఫోన్ చేయలేదు. ఇంకొక 10 మినిట్స్ చూద్దాం. అప్పటికీ సీత గురించి తెలియకపోతే అప్పుడు నేనే డైరెక్ట్గా ఏసీపీ గారికి ఫోన్ చేసి రిపోర్ట్ ఇస్తాను. పది నిమిషాలు కాదు, ఈ రోజు సాయంత్రం వరకు సీత గురించి మీకు ఏమీ తెలీదు. ఏసీపీ కాదు కదా, డీజేపీ కూడా సీత జాడ కనిపెట్టలేదు. అమ్మా, ముహూర్త సమయం సమీపిస్తుంది. ఆడపిల్లి వారు ఇంకా రాలేదు. ముఖర్జీ గారికి ఫోన్ చేద్దాం మహా. మళ్ళీ ముహూర్తం మించిపోతే బాగుండదు. నేను మిథునకి కాల్ చేసి కనుక్కుంటాను పిన్ని. అదిగో ముఖర్జీ గారు వచ్చేశారు. రండి రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాం. ఇంత ఆలస్యమైందేంటి సార్? ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు కంగారు పడుతున్నారు. మిథున ఎక్కడుంది అంకుల్? బయట ఉందా? నేను వెళ్ళి తీసుకురానా? మిథున ఏమైంది సార్? మిథున మీతో రాలేదా? కొత్త పెళ్లి కూతురు కదా మహా, సపరేట్ కార్లో వస్తుందేమో. కాబోయే కోడలకి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి. హారతి రెడీ చేయర్చనా? హారతే ముద్దులేండి. ఏంటండి ఇబ్బందిగా ఉన్నారు? ఏదైనా సమస్య? మీతో మిథున ఎందుకు రాలేదు సార్? చెప్పండి అంకుల్, మిథున ఎక్కడా? ఏం జరిగింది ముఖర్జీ గారు? మిథున మిథున మిథునకి ఏమైంది? మిథున కనిపించట్లేదండి. వాట్? మిథున కనిపించకపోవడం ఏంటి? ఈ పెళ్లి ఇష్టం లేక పారిపోయిందేమో, చెప్పా పెట్టకుండా అమెరికా చెక్కేసిందేమో. నువ్వా పన్నయ్య? చెప్పండి ముఖర్జీ గారు, మిథున ఎక్కడికి వెళ్ళింది? అదే తెలియట్లేదండి. మీకు తెలియకుండా మిథున ఎక్కడికి వెళ్తుంది సార్? మిథున ఏం చేసినా మీతో చెప్పే చేస్తుంది కదా సార్. మీకు తెలియకుండా ఏం జరిగింది? ఒకవైపు సీత కనిపించట్లేదని రేవతి వాళ్ళు అంటున్నారు, ఇంకోవైపు మిథున మిస్ అయిందని మీరంటున్నారు. ఇద్దరూ ఒకేసారి అప్స్కాండ్ అవడం ఏంటి? ఇదేదో తేడాగా ఉంది మహా. నాకు అలాగే అనిపిస్తోంది. నిజం చెప్పండి ముఖర్జీ గారు, అసలు మిథున మీ అమ్మాయేనా లేక సీతే మిథునలా నటిస్తోందా? లేదు పిన్ని, సీత ఎక్కడ, మిథున ఎక్కడ? ఇద్దరు ఒక్కరే అయ్యే ఛాన్సే లేదు. నువ్వాగు గౌతమ్, నాకు నిజం తెలియాలి ముఖర్జీ గారు. రేవతి వాళ్ళు మీరు సీత కలిసి నాటకం ఆడుతున్నారు అని నాకు అనుమానంగా ఉంది.
సీత మిథున ఇద్దరా లేక ఒక్కరా? మర్యాదగా నిజం చెప్పండి. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? అంటే మిథున మీ అమ్మాయి కాదా? సీతే మిథున్లా నటిస్తోందా? మీరు చూసుకోవడం కాదు సుశీల గారు, మాకు నిజం చెప్పండి. మీతో అసలు విషయం చెప్పాలనే మేమిక్కడికొచ్చాం. ఇంకా నిజం దాచి మీతో మేం మాటలు పడలేం. ఏంటా అసలు విషయం? మా దగ్గర మీరు ఏం నిజం దాచారు? మాకు మిథున ఒక్కతే కూతురు, అమెరికాలో చదువుకుంది. తన చదువు అవ్వగానే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాము. కానీ ఆ సమయంలో ఏం జరిగింది చెప్పండి. పదే పదే మీ మొహాలు ఎందుకు చూసుకుంటున్నారు? మాకు నిజం చెప్పండి, సూటిగా విషయం చెప్పండి. సీత మిథున ఒక్కరేనా? ఒక్కరు కాదు, ఇద్దరు. మిథున? ఎస్, మిథుననే చెప్తున్నాను. నేను సీత ఒకరెలా అవుతాం? నేనెక్కడ, అదెక్కడ? నేను చెప్పాను కదా పిన్ని, మిథున ఎక్కడా సీత ఎక్కడా అని ముందే చెప్పాను కదా. నేను రావడం కాస్త లేట్ అయ్యేసరికి నేను సీత ఒకరే అనుకున్నారా? అంటే సీత కనిపించట్లేదు మిథున, నువ్వు కూడా మిస్సింగ్ అని మీ డాడ్ వాళ్ళు చెప్తే డౌట్ వచ్చింది. ఎంగేజ్మెంట్ అని డాడ్ మామ్తో చెప్పకుండా సెలూన్కి వెళ్ళాను. రావడానికి లేట్ అయింది. ఆ మాత్రానికి టెన్షన్ అయ్యారా? నేను సీత అనుకున్నారా? దేవుడా, సీతకేం కాలేదు, సీత క్షేమంగా ఉంది. థ్యాంక్ గాడ్, మనం తొందరపడి నిజం చెప్పలేదు. అవునండి, ఆ దేవుడే సీతను కాపాడాడు. ఏంటి రామ్, నువ్వు కూడా నేను నీ సీత ఒక్కరే అనుకున్నావా? సీతకి నీకు పోలికేంటి? నువ్వు సీతవి అవ్వాలంటే ఇంకో జన్మెత్తాలి. మిథునకి సీతకి పోలికేంటి బ్రో? సీత మిథున అవ్వాలంటే 10 జన్మలెత్తాలి. ఎక్కువ మాట్లాడకు చిన్నల్లుడు. రాము కోపం వచ్చిందంటే నువ్వు పునర్జన్మెత్తాల్సి వస్తుంది. నువ్వాగన్నయ్య. ఐఎమ్ సారీ మిథున, చిన్న మిస్అండర్స్టాండ్ జరిగింది. వీఆర్ వెరీ సారీ ముఖర్జీ సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. ఇట్స్ ఓకే మహాలక్ష్మి గారు. మిథున ఆలస్యంగా రావడం వల్ల మా వైపు కూడా తప్పు ఉంది. జరిగిందంతా మర్చిపోయి కాసేపట్లో కార్యక్రమం మొదలు పెడదాం. నేను ఇప్పుడే వస్తాను. నువ్విలారా గౌతమ్. మిథున సీత ఒకరు కాదు ఇద్దరు అని అనుకున్నాం కదా మమ్మీ. మళ్ళీ ఇద్దరు ఒకరే అని అనవసరంగా మిథునని ఇన్సల్ట్ చేసావేంటి? ఇన్సల్ట్ చేయలేదురా. సీత మిథున ఇద్దరు ఒకేసారి కనిపించకుండా పోయేసరికి డౌట్ వచ్చి అలా మాట్లాడాను. నీ మాటల వల్ల మిథున హర్ట్ అయింది. తను రివర్స్ అయ్యి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఏంటి పరిస్థితి? అంతదాకా ఎందుకు రాణిస్తాను?
మిథున ఈ ఇంటి కోడలయ్యి తీరాల్సిందే. మిథున వచ్చేసింది కాబట్టి ఎంగేజ్మెంట్ అయ్యే వరకు సీత ఇక్కడికి రాకూడదు. సీతని కిడ్నాప్ చేసి అక్కడ బంధించి పెట్టాం కదా, ఇక్కడికి ఎలా వస్తుంది? అది చూడ్డానికే సీత, కాని దానివన్నీ నక్కబుద్ధులు. నువ్వు కాపలాగా పెట్టిన రౌడీల్ని మార్చి అది ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు. ఎందుకైనా మంచిది ఆ రౌడీనికి ఫోన్ చేసి సీత అక్కడ ఉందో లేదో కనుక్కొని జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పు. చెప్పండి బాస్. సీత అక్కడ ఉంది కదా? ఉంది బాస్. చైర్లో కట్టేసి ఉంచాం, తన ఎదురుగానే ఉన్నాం. అది ఖతర్నాక్ లేడీ. మీ కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకోగలదు. నేను చెప్పే వరకు దాన్ని వదలద్దు. జాగ్రత్తగా కాపలా కాయండి. అలాగే బాస్. ఆ నుంచి తప్పించుకోవడం సీత తరం కాదు. ఉంటాం బాస్. విన్నావు కదా, సీత అక్కడే ఉంది. ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇక్కడికి రాదు. అది కదిలితే కాల్చి చంపేయమని అప్పుడే చెప్పేశాను. మంచి పని చేశావు. ఎంగేజ్మెంట్ అయ్యాక సీతని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఏమీ లేదు, ఎలాగో దొరికిపోయింది కదా. ఇక్కడ ఎంగేజ్మెంట్ అవ్వగానే అక్కడ దానికి జాతర చేస్తాను. ఆ గన్ను దించండి సార్, మాకు భయమేస్తుంది. దందాలు మర్డర్లు చేసే మీకు భయమేంట్రా? మీకు ఎంత ధైర్యం ఉంటే ఒక పోలీసోడు కూతుర్ని కిడ్నాప్ చేస్తారు? అమ్మ తోడు సార్, మేం కిడ్నాప్ చేసింది పోలీస్ ఆఫీసర్ కూతురని మాకు తెలియదు సార్. పోనీ నేను ఇక్కడికి ఎలా వచ్చానో అదేనా తెలుసా మీకు? ఎలా వచ్చారు సార్? సీత అర్జెంటుగా ఈ లొకేషన్కి రమ్మని నాకు మెసేజ్ చేసిందేంటి? సీత ఏదో ప్రమాదంలో ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. రే, అది కట్లు విప్పేసుకుంటుంది, ఫోన్ కూడా తీసుకుందిరా.
ఎక్కడికి పోతావే? మా నుంచి తప్పించుకోవాలని చూస్తావా?